కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతున్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు. వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకునేది తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్ లో మా నాయకులు, మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత తెలిసింది. మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్లి ప్రజల సమస్యల్ని తెలుసుకుని రానున్న 2.5 సంవత్సరాలలో మీకే అవకాశం ఇయ్యం మేము. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో, ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలల్లో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక మంచి అపోజిషన్, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండాలని కోరుకుంటున్నాం. నినియాల వాడు మోపాడు మా దగ్గర, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు. అది మలమే నా దృష్టిలో. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, ఏదో బయటపడ్డావు, అయితే అయినావు, ఒకసారి ఎంపీ అయినావు. ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు. అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితేప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పి నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయించిన. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమడి తిరిగినా, ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేడు, కనీసం కుసు అంటలేడు. కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది, మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతున్నాం, మేం కాదు. అంటే మీ అహంకారం ఏడు దాకా జరిగిందో అర్థం చేసుకోరు. ఇక కనీసం జూబ్లీస్లో ఓడిపోతున్నా మమ్మల్ని పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా మమ్మల్ని పట్టించుకుంటా, వెళ్ళిపోతాను నెతికెక్కినాయి, నేను సపోర్ట్ చేసిన అలా పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేస్తానికి కింద ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు, మీకు అది రాలేదు, ఆంబోతు లెక్క తిరుగుతారు. ఎవరు ఆంబోతు, మీ అభ్యర్థి అంటున్నామో ఎవరు అంటామో నాకే తెలియదు. మరి మీ ఆంబోతు మీరే ఆలోచించుకోవాలి. వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి 420 చీటర్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. ఇది అబద్ధం అయితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు, నేను దీనికైనా సిద్ధం. దీనికోసమే సస్పెండ్ చేశారు. ఎవరికి అత్యంతరం లేక మీకు పోటీ చేసేవాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకోరు, ఇట్లాంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు.